నా ఫ్రెండ్స్ ఎవరో వెళ్తే జ్వరం వచ్చేది నీకు అంత పెద్ద రోడీలా అంతకంటే ఎక్కువ ఈ వీడు రమణ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. ఎవరో ఫ్రెండ్స్ శాంతిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు. వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. సూర్యగాడు పెరుగు రసం అమ్ముతాడు తీయకుంటది. చూసా తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. జలానీగాడు దూడే ఎక్కుతాడు మెత్తగుంటది. బుజ్జి ఎక్కడ చూసినా కొబ్బరి బొండలు కత్తి తీసుకురమ్మంటారా, కొబ్బరి బొండలు కత్తి తీసుకురమ్మంటారా. నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు ఎవరి శవం దొరికిద్దని ఈగరగా వెయిట్ చేస్తున్నారు. పెన్షన్లు ఆపించేసి ఏమైందంటే నిండు ప్రాణం లారీ గుద్ది నిలువునా పోయింది. మొన్న తాతల శవాలతోటి చేయాలని ట్రై చేశారు, రాజకీయం వర్కౌట్ అవ్వలేదు. మధ్యలే కదండి పాపం సంగీతం మేత గారు కూతురు సాగు చూసామా. ఇప్పుడు అసలే చేతబడి చేసేవాడికి నల్ల కూడా ఎదిరెళ్ళినట్టుగా భలే ఎదిరెళ్ళాడు. ఇప్పుడు వేసేసి బావా భలే ఛాన్స్ బావా. ఏంట్రా లారీకి ఎదురు వచ్చింది మీ తమ్ముడేని ఏడ్చావనుకో. మన ఖాతాలు వేస్తారు లేనిపోయిన వాళ్ళు. బాబాయ్ బాబా ఎంతకు తెగించారా? ఏంటి గారిది నీ తమ్ముడా? రాంబాబు నిలబడతా ఉన్నాడు. చెప్పు చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. అంతటి మంచివాడు అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా రెడ్డి గారు ప్రజలు నమ్మలేదు మీ నాటకాన్ని. ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డాన్సులు చేస్తా ఉన్నాడు. ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డాన్స్ ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. రీహాబ్ వేరే పార్టీ జెండా పట్టుకుంటే మొత్తం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. అటు చూడు విజయవాడ నగరంలో ఏ కార్యకర్త అయినా సరే కొబ్బరి బొండ కత్తి తీసుకొచ్చి నా చెయ్యి తీసే చెప్పారు. అటు చూడు బే. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం ఎస్ ప్రభు హరి రామ్ కృష్ణ రాధం ప్రభు హరి రామ్ కృష్ణ రాధం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. ఇంతమందిని కలుస్తున్నా కదా, 100 మంది రైతుల్ని కలిస్తే 100 మంది 99 మంది కాదు తగ్గించుకుంటే మంచిది. 100 మంది కూడా అడిగేది సార్ జగన్ సార్ ని ఒక్క మాట రుణమాఫీ అని చెప్పమని చెప్పు సార్. ఒక్క మాట అరే ఇంకా వాళ్ళ అంటే చెప్తాడులేనా అంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? అంటే ఇంకా సార్ ఇంకా మీ ద్వారా ఈరోజు సాక్షి ద్వారా అన్న తెలియజేస్తాం సార్. మీరు గాన ₹1,00,000 వరకు రుణమాఫీ చెప్పినా కూడా రాష్ట్రంలో వారు వన్ సైడ్ మీరు చెప్పిన 175 అసెంబ్లీ 25 పార్లమెంటు గుద్దేదానికి జనాలు కూడా సిద్ధంగా ఉండారని ఎంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి మీరు ఆత్మ, ఆయన ఆత్మ అయితే మీరు పరమాత్మ అనుకోవచ్చు. ఫైనల్ గా మీరు ఆ తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో గాని ఇప్పటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గాని నేను పనిచేస్తా వస్తా ఉన్నాను. ఆ కుటుంబంతోనే నా యొక్క ప్రొఫెషనల్ జీవితం. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లో జీవితకాలం అంతా కూడా ఆ కుటుంబంతోనే ఉంటాం. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.